అని చెప్పి నమ్మించి మోసం చేసిండు. అప్పుడు ఇక ఆయన మాట్లాడి వాడిని వదిలేసేయండి అంటే రవి వదిలేసిండు. నీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ పని చేసినావు. కానీ ఎవరున్నారు గద్దర్ మీద కాల్పులు జరుపుతున్నారు? ఎవరు ఇప్పుడు నువ్వు ఎవరి పక్కన ఉన్నావు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినాడు ఎవడో, వాని పక్కన నువ్వు ఉన్నావు. కాల్చినాడు వాడు కదా, వాని పక్కన నువ్వు ఉండి మాకు నీతులు చెప్తావా? అంటే ఎవరున్నారు? ఆ రోజు జరిగింది సీఎల్ వెంటనే వాడు సీఎల్ యాదగిరి గాంధీకి పోయారు. గాంధీలో సరిపోకపోతే నిమ్స్కి వచ్చారు. మేము నిమ్స్కి వచ్చినాం. నిమ్స్లో చివరి దాకా ఉన్నాం మేమంతా. 6 తూటాల్లో 5 తూటాలు తీసేదాకా ఉన్నాం. 6వ తూట తీయడానికి వీలు కాదు. వస్తే మెదడు నరాలు ఉంటుంది, వెన్నుపూసలో మెదడు నరాలు ఉంటాయి. అది బయటికి తీస్తే చుట్టూ తువ్వాలి, కెలికించాలి. తీస్తే మెదడు నరాలు చిట్లుతాయి, చిట్లితే పక్షవాతం వస్తుంది అని చెప్తే పారాప్లేజియా వస్తుంది, కాలు చేతులు పడిపోతాయి అంటే మరి సెకండ్ ఒపీనియన్ కావాలి. ఢిల్లీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మేము మాట్లాడినాం. సిఎల్ యాదవ్ మేమున్నాం, అందరం మాట్లాడి చాలా పెద్ద డాక్టర్ అక్కడ గ్యాస్ వీరప్ప కూడా సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఇప్పుడు డైరెక్టర్ ఆయన. అప్పుడు ఆపరేషన్ చేసి తీసింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ సర్జికల్ ఢిల్లీ నుంచి ఇంకో పెద్ద సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ వస్తే చూసి ఇది తీయడం వీలు కాదు అని చెప్పింది కరెక్టే అని చెప్పింది. అప్పుడు మేము ఏం కాదు, ఫైబ్రస్ వస్తుంది, చుట్టూ మాంసం పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పింది. చెప్పినాక మేము వదిలేసినాం. ఇంకా ఆ రోజు మాతోటే మాట్లాడేటోళ్ళు నాగం జనార్దన్ రెడ్డి చక్కనే కూర్చుంటుండే, మాధవరెడ్డి చక్కనే కూర్చుంటుండే, దాసనారాయణరావు, మోహన్ బాబు అందరూ వచ్చేటోళ్ళు, మీడియా వాళ్ళందరూ వచ్చేటోళ్ళు. అందరితో మేము మాట్లాడినాం. మీరు ఎక్కడ ఉన్నావు అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? అప్పుడు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే చంద్రబాబు కాల్చిండో, గద్దర్ మీద కాల్పులు జరిపిండో వాని పక్కన కూర్చున్నావు. బుద్ధుందాను వాని పక్కన కూర్చొని ఎందుకు గద్దర్ మీద ఎందుకు కాల్పులు జరిపిండు? చంద్రబాబు నాయుడు పరిశ్రమను మూసేస్తుంటే డీఇండస్ట్రియేషన్, అన్బ్రైడిల్డ్ డీఇండస్ట్రియేషన్, కళ్ళెం లేని విపారిశ్రామిక పరిశ్రమ మూసేయడం, ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్పిల్, రాజధాని, నిజాం షుగర్స్, సిరిపూర్ కావచ్చు, రామగుండం పెట్టేది అన్ని మూసిపారేసింది. ఎందుకు? అంత రియల్ ఎస్టేట్ కోసం మూసేస్తే గద్దరు కార్మికులంతా మొత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల మధ్యలోకి పోయి గద్దరు తెలంగాణ గొంతు వినిపించింది. అందుకని చంద్రబాబు కాల్పులు జరిపినాయండి. ఇప్పుడు వాని మంత్రులను కూర్చొని వాంది నాక్కుంటా ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎక్కడున్నారు మీరండి? మేమున్నాం, నువ్వు ఎక్కడున్నావు?